డీలిమిటేషన్పై తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. చెన్నైలో జరిగే ఆల్ పార్టీ మీటింగ్లో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కేటీఆర్ చెన్నై ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఇక చెన్నై గిండిలోని ఐటీసీ చోళా హోటల్లో ఇవాళ ఉదయం 10:30 మీటింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1 గంట వరకు సమావేశం జరగనుంది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టి దక్షిణాదికి అన్యాయం చేయాలని మోదీ సర్కార్ కుట్ర చేస్తున్నదని కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. ఇక ఇదే అంశంపై ఆల్ పార్టీ మీటింగ్లో విస్తృతంగా చర్చించనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పలువురు మాజీ మంత్రులు చెన్నైకి వెళ్లారు. డీలిమిటేషన్పై తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. చెన్నైలో జరిగే ఆల్ పార్టీ మీటింగ్లో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగనే తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెన్నై ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. చెన్నై గిండిలోని ఐటీసీ చోళం హోటల్లో ఇవాళ ఉదయం 10:30 మీటింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1 గంట వరకు సమావేశం జరగనుంది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టి దక్షిణాదికి అన్యాయం చేయాలని మోదీ సర్కార్ కుట్ర చేస్తున్నదని కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. ఇక ఇదే అంశంపై ఆల్ పార్టీ మీటింగ్లో విస్తృతంగా చర్చించనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పలువురు మాజీ మంత్రులు చెన్నైకి వెళ్లారు. దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ ఫోన్ లైన్లో అందిస్తారు. వెంకట్, రామారావు, డీలిమిటేషన్ సంబంధించి దక్షిణాది రాష్ట్రాల్లో ఎటువంటి చర్చ కొనసాగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. పర్టికులర్గా సీఎం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలో ఈరోజు సమావేశం కానున్నారు. చెన్నైలోని గిండిలోని ఒక హోటల్ చోళా హోటల్లో సమావేశం కాబోతున్నారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలు రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు కూడా హాజరవుతున్నారు. అయితే కీలకమైనటువంటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరు కాకపోవడం కొంత చర్చకు దారితీసిందని చెప్పుకోవాలి. అంతే విధంగా దక్షిణాది రాష్ట్రాల నుండి ఖచ్చితంగా ఏపీ కూడా రావాలి. బట్ ఏపీ నుంచి ఎలాంటి ఏ ప్రతినిధి కూడా హాజరు కాకపోవడం కూడా కొంత వీళ్ళకి డ్రాబ్యాక్ గా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా కేంద్రం ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో కావాలని వాంటెడ్ గా డీలిమిటేషన్ పెడుతూ ఆ సంఖ్యను పెంచుకోవడం, అంటే వాళ్ళకి ఎక్కడైతే అనుకూలం లేని చోట అనుకూలంగా, అంటే ఆ బీజేపీయేతర రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో వాటిలో తమిళనాడు కావచ్చు, లేదంటే తెలంగాణ కావచ్చు, లేదంటే కేరళ కావచ్చు, ఇది ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం లేదో ఆ రాష్ట్రాల్లో డీలిమిటేషన్ పేరుతో కొంత సంఖ్య తగ్గించే ప్రయత్నం చేస్తుంది అనేది ఒక అలిగేషన్. ఇది స్టాలిన్ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రతినిధుల యొక్క ఆలోచనగా అలిగేషన్ మనం చూడాల్సిన అవసరం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం చెప్తున్న వాదన మాత్రం చాలా భిన్నంగా ఉంది. డీలిమిటేషన్ అంటే ఖచ్చితంగా సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గుతుంది కదా, ఎందుకు ఈ విధంగా రాద్ధాంతం చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అనేది కేంద్ర ప్రభుత్వ వాదన. బట్ స్టాలిన్ మాత్రం ఖచ్చితంగా కుట్రపూరితంగానే బీజేపీ రాష్ట్రాల్లో కొంత డీలిమిటేషన్ పేరుతో కొంత రకం సృష్టించడానికి కేంద్రం ప్రయత్నిస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము అంటూ ఆయన డేస్ బ్యాకే ఒక మీటింగ్ కాల్ఫర్ చేయడం జరిగింది. ఆ మీటింగ్ ఈ రోజు గిండిలోని చోళా హోటల్లో జరగబోతుంది. ఇందులోనే ప్రధానంగా డీలిమిటేషన్ గురించి కేంద్ర ప్రభుత్వ విధి విధానాల గురించి చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని బాగా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కావచ్చు, కొంతమంది ఎవరైతే ఉన్నారో కర్ణాటక చెందిన ముఖ్యమంత్రి కావచ్చు, సిద్ధరామయ్య కావచ్చు, వీళ్ళంతా కూడా అపోజ్ చేస్తున్న నేపథ్యంలో ఏం చర్చించబోతారు అనేది మాత్రం కొంత ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ గా మారింది. రామారావు, అంటే చూస్తే ఇప్పుడు దక్షిణ భారతదేశంలో అంటే బీజేపీయేతర రాష్ట్రాలే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. సో ఈ నియోజకవర్గాలను తగ్గిస్తే బీజేపీకి వచ్చే ప్రయోజనం ఏంటి, అలాగనే ఈ రాష్ట్రాలకు వచ్చే నష్టం ఎలా ఉండబోతుంది?
జనరల్ గా డీలిమిటేషన్ అనే ప్రాసెస్ అనేది సంఖ్య పెరగటం కానీ తగ్గటం ఉండదు అనేది ఒక జనరల్ టాక్, ఒక సమాజంలో ఉంటే జనరల్ టాక్. అట్ ది సేమ్ టైం పొలిటికల్ వర్గాల్లో కూడా చర్చ కొనసాగుతుంది. డీలిమిటేషన్ అంటే ఖచ్చితంగా సంఖ్య పెరుగుతుంది, ఉన్న సంఖ్య తగ్గించే పరిస్థితి ఉండదు అనేది ఒక వాదన. కానీ లేదు, ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడైతే వాళ్ళకి అనుగుణంగా లేదో ఏ రాష్ట్రాలు లేదో తద్వారా వాటిని తగ్గించగలిగితే ఆ స్థానాలను తగ్గించి అంటే కొంత మెర్జ్ చేయడం, అంటే ఎక్కువగా ఉన్నటువంటి ఏదైతే కొంచెం తక్కువ ఉన్నటువంటి నియోజకవర్గ పరిధి ఏదైతే వాటిని కూడా క్లబ్ చేసి కొంత ఆ సంఖ్యని ఓవరాల్ గా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గాల సంఖ్యని లోక్సభ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఆ పరిధిని తగ్గించి ఆ రేడియస్ తగ్గించే ప్రయత్నం చేస్తుంది. తద్వారా ఏంటంటే కొంత ఎలక్షన్ సమయంలో ఖచ్చితంగా బెనిఫిట్ అవ్వచ్చు అనే ఒక ప్రాస్పెక్ట్ ని వీళ్ళు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది అనేది స్టాలిన్ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రతినిధుల యొక్క వాదన. కానీ దీన్ని పూర్తిగా ఖండిస్తున్న పరిస్థితి ఉంటుంది. అసలు డీలిమిటేషన్ అంటేనే పెరుగుదల తగ్గుదల కాదు. ఎందుకు ఈ విధంగా అనుకుంటున్నారు? వారి అనవసర రాజకీయ రాజధాంతం చేసినారు తప్పించి ఇందులో వాస్తవం లేదు, వాళ్ళ వాదనలో పసలేదు అనేది కేంద్ర ప్రభుత్వం చూస్తున్న వాదన. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.